Hi, hello, namaste. Welcome back to our channel, Pocha Crafts and Rocks. అందరూ బాగున్నారా? ఈరోజు మనం సవరం కనబడకుండా జడ ఎలా వేయచ్చా వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు ఆషాఢం కంప్లీట్ అయింది కదా, అవే కానీ మనకి పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పండుగలు, స్పెషల్ ఇలా చాలానే ఉంటాయి లైన్గా. సో మనం అలాంటి స్పెషల్ డేస్ లో ఇంకొంచెం స్పెషల్ గా రెడీ అవ్వాలి కదా. ఇప్పుడు షార్ట్ హెయిర్ ఉన్న ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు అంటే ఖచ్చితంగా సవరం యూస్ చేస్తారు. చాలా మంది సైడ్ కనపడేలాగా లేదా జారిపోయేలాగా పెట్టుకుంటారు. ఇంకొంతమంది అలా పెట్టుకోవాలి కూడా రాదు. అలానే ఇంకొంతమందికి రబ్బర్ బ్యాండ్స్ పెట్టి కలిపేసి వేసుకుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి వీడియో చివరి వరకు చూడండి. అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా కొంచెం హెయిర్ పైకి పెట్టి మనం క్లిప్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కిందన కొంచెం సెంటర్లో ఇలా 2 పాయలు తీసుకొని సవరం పెట్టి ఆ సవరం సెంటర్లో నుండి ఒక చిన్న పాయ తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 కలిపి అల్లుకోవాలి. మనం జడ ఎలా అల్లుతాం అలా అల్లుకోవాలి. కొంచెం టైట్ గా అల్లుకుంటే జారిపోకుండా మన పెట్టిన ప్లేస్ లోనే కరెక్ట్ గా ఉంటుంది. సో టైట్ గా అల్లుకోండి. ఫస్ట్ ఇలాగా సవరం జారిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా చిన్న పాయలు తీసి నెమ్మదిగా అల్లుకోవాలి. మనం జడ ఎలా వేసుకుంటామో అలాగా చాలా టైట్ గా అల్లుకోవాలి. మీరు నా ఛానల్లో ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అంటే క్రాఫ్ట్స్, ఫుడ్ లేదా లైఫ్ స్టైల్, ట్రావెల్ ఇలా ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. ఇలా మెల్లగా మనం కంప్లీట్ గా చివరి వరకు అల్లుకోవాలి. ఇలా కంప్లీట్ గా అల్లిన తర్వాత లాస్ట్ లో దువ్వెంతో ఇలా పైకి తవ్వితే మనం అల్లినది ఓడిపోకుండా ఉంటుంది. లేదంటే మీ దగ్గర చిన్న బ్లాక్ రబ్బర్ బ్యాండ్ ఉంటే మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం పైన క్లిప్ పెట్టిన హెయిర్ కిందకు దించి చూడండి. సో మీకు అక్కడ కూడా సవరం పెట్టినట్లు కనబడట్లేదు కదా. ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా హెయిర్ స్టైల్ చేయొచ్చు. నార్మల్ గా అల్లుకున్నా పర్వాలేదు. మీకు ఈ వీడియోలో అయితే ఫ్రెంచ్ బ్రైడ్ వేస్తున్నా, చాలా ఈజీగా వేయచ్చు. ఈ హెయిర్ స్టైల్ లో లుక్ కూడా చాలా బాగుంటుంది. సెల్ఫ్ షూట్ వల్ల వీడియో కొంచెం హ్యాండ్ అవి అడ్డు వచ్చి కొంచెం స్టెప్స్ మిస్ అయింది. మీకు ఫ్రెంచ్ బ్రైడ్ డీటెయిల్డ్ గా క్లీన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఈసారి మంచిగా కెమెరా సెట్ చేసి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఫ్రెంచ్ బ్రైడ్ అనేది చాలా కష్టం అనుకుంటారు. అలానే చాలా టైట్ గా కూడా అల్లిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇలా సింపుల్ గా వేయచ్చు. ఫస్ట్ మనం సెంటర్ లో ఒక చిన్న పాయ తీసుకొని దాన్ని 3 పాయలుగా డివైడ్ చేసుకోవాలి. మనం జడ ఎలా వేసుకుంటాం అలా అల్లుతూ అటు సైడ్ నుండి ఇటు సైడ్ నుండి పాయలు తీసుకొని కలుపుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా అటు నుండి ఒకటి ఇటు నుండి ఒకటి తీసి కలిపి అల్లుకుంటూ మెల్లిగా అల్లుకోవాలి.
మనం మధ్యలో సవరం పెట్టాం కదా, ఆ సవరం కూడా ఈ హెయిర్ లో కలపకుండా మొత్తం చివరి వరకు వచ్చాక ఆ సవరాన్ని తిరిగి ఆయిల్ వేసేసి మన హెయిర్ తో పాటు కలిపి అల్లుకోవాలి. నార్మల్ గా జడ ఎలా వేసుకుంటాం అలానే అల్లుకోవాలి. సవరం ఆల్రెడీ 3 పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటుంది కదా, ఆ 3 పార్ట్స్ ని మన హెయిర్ తో పాటు ముడిపాయలుగా ఇలా విడదీసి కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం చివరి వరకు పాయలు అల్లాం కదా, అలా ఎండింగ్ కి వచ్చాక మనం సవరం 3 పాయలు ఉంటాయి కదా, దాన్ని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసి మన హెయిర్ తో పాటు కలిపి అల్లుకోవాలి. ఇలానే మొత్తం జడ అంతా అల్లుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏరియాలో డీటెయిల్డ్ గా చూపిస్తాను. Take time to breathe in now. How about a bed in time to repeat the story once again? But this time I'm different. I mean, it all feels like it's closing in at a distance. Strive and love can be played. So form my resistance. Take a cue from those who know. They've been here before to guide you through, to find the truth. Outside corner store, greeted by some folks I've never seen before. చూసారు కదా, మొత్తం ఇలా అల్లుకోవాలి. ఇందులో ఎక్కడ కూడా మనం సవరం పెట్టుకున్నట్లు అక్కడ కూడా కనిపించట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.